హలో హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. మీ అందరికీ తెలిసిందే ఈ పాటికే లేట్ నైట్ రాత్రి గ్రూప్ 2 ప్రొవిజనల్ అడ్మిట్ లిస్ట్ పెట్టేశారు. అంటే ఒక రకంగా రిజల్ట్స్ ఇచ్చినట్టే లెక్క. ఈ నేపథ్యంలో 79,451 మంది పరీక్ష రాశారు. మెయిన్స్ 2,168 మందిని తీసుకున్నారు 1:2 లెక్కన. ఇక ధ్రువపత్రాలన్నీ రెడీ చేసుకోండి అని చెప్పారు. ఏది క్వాలిఫై సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, రెసిడెన్సీ సర్టిఫికెటు, లోకల్ స్టేటస్ ఉంటే ఆ సర్టిఫికెటు, ఇవన్నీ రెడీ చేసుకోండి, వ్యక్తిగతంగా మీకు సమాచారం పంపుతామని చెప్పారు. ఒక రకంగా రిజల్ట్ చాలా త్వరగా వచ్చాయి, ఆసక్తికరంగా సడన్గా వచ్చాయి. మరి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టీజీపీఎస్సీ రిజల్ట్స్లో రీసెంట్లో ర్యాంక్ కార్డులు, అదే ర్యాంకర్స్ వాళ్ళ యొక్క మార్కులు ప్రకటించడం జరిగింది వ్యక్తిగతంగా. మరి మన వాళ్ళు ఇంకా ప్రకటించలేదు, ప్రకటిస్తారనుకుంటున్నాను. కాబట్టి సర్టిఫికెట్ లేని వాళ్ళు సర్టిఫికెట్లు రెడీ చేసుకోండి. ఎందుకంటే గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చేసినాయి. కాబట్టి మీరు టెక్నికల్గా సిపిటి ఎగ్జామ్ అని కూడా ఏదో ఉంటుంది. ఎందుకంటే 1:2 పిలుస్తున్నారు కాబట్టి అది ఎప్పుడు ఏంటి అవన్నీ కూడా కమిషన్ వెబ్సైట్లో ఉంటాయి. ఇది ఏంటి సార్, కట్ ఆఫ్ పేపర్స్ ఈజీగా వచ్చినప్పుడే మనం అంచనా వేసాం కట్ ఆఫ్ అమాంతం పెరిగిద్ది అని. దాదాపు నాకు తెలిసి 210, 220 మార్కులు ఈ ఈజీ ఉంది కాబట్టి నేను ప్రీవియస్లో ఎక్కడ మీ కట్ ఆఫ్ వీడియో చేయలే. చెప్పలేము ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది క్లారిటీ లేక. అందువల్ల కట్ ఆఫ్ బాగా భారీ రేంజ్లోనే వెళ్ళి ఉంటుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే చాలామందికి 200 దాటినా రాలా, ఈ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్లో సెలెక్ట్ కాలా. అందువల్ల సరే, ఇంకొక విషయం ఏంటంటే మనం మార్చి 12న ఒక వీడియో చేసాం, కన్ఫ్యూజన్ ప్రశ్నలు మరికొన్ని అని. మార్చి 12 చాలామంది అప్పుడు నన్ను అన్నారు, ఏమన్నారంటే ఫస్ట్ కీ వదిలారు దానికి కొన్ని రోజుల ముందు. నేను రిక్వెస్ట్ చేసి ఐపీపీఎస్సీ హిస్టరీ, పర్టికులర్గా ఏపీ హిస్టరీకి సంబంధించి ఇచ్చిన ప్రశ్నల్లో ఆన్సర్లు రెండు కరెక్ట్ ఉన్నాయి ఆప్షన్స్లో కొంచెం చూడండి. చాలా బుక్స్లో 2 ఆన్సర్లు ఉన్నాయి, అలా ఉన్న వాటికి ఇద్దరికీ మార్కులు ఇవ్వండి అని. కొంతమంది కామెంట్లో హే 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 అని పళ్ళు గిలించి నవ్వారు. కామెంటేగా పెట్టేస్తారు, ఏముంటుంది. ఎప్పుడో అయిపోయింది అది, ఎప్పుడో తప్పులు నిర్ధారణ జరిగిపోయింది కీలో అని ఒకళ్ళు పెడతారు తెలిసినట్టుగా. చూడండి, మన యూట్యూబ్కి వెళ్ళి హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్లో మార్చి 12వ తారీఖు నేను రచ్చబండ మీద కూర్చొని చేసిన వీడియో చూడండి. నేను అందులో రిక్వెస్ట్ చేశాను, టీజీపీఎస్సీ కింద అయితే తప్పు ఉన్న ప్రశ్నలు అఫీషియల్గా తప్పని సర్వీస్ కమిషన్ గుర్తించినప్పుడు వాటిని డిలీట్ చేశారు. అది ఎవరికి ప్రయోజనం కాకుండా పోయింది. 2 ఆన్సర్లు కరెక్ట్ అయినప్పుడు ఇద్దరికి మార్కులు ఇస్తే బాగుంటుంది, ఇస్తే అని చెప్పి సర్వీస్ కమిషన్కి మనం విన్నవించుకుందామని వీడియో చేశాను. నిజంగా దాని పరిణామ క్రమమే 2 క్వశ్చన్లకి డబల్ ఆన్సర్లు ఇచ్చారు. అంటే ఇది పెట్టిన వాళ్ళకి మార్క్ ఇచ్చారు, ఆ ఆప్షన్ వేరే ఆప్షన్ పెట్టిన వాళ్ళు, అంటే 2 ఆప్షన్లో 2 కరెక్టే కాబట్టి ఆప్షన్స్ 2 ఆప్షన్లో ఏ ఆప్షన్ పెట్టినా ఇద్దరికీ మార్కులు ఇచ్చారు. మన మార్చి 12 వీడియో ఒకసారి చూడండి బ్యాక్ వెళ్ళి. ఇంకా మరికొన్ని కన్ఫ్యూజన్ ప్రశ్నలు అని చెప్పి ఎడ్డింగ్ పెట్టి చేశాను. ఆ రోజు నవ్వారు మన వాళ్ళు చాలామంది. నవ్వుతారు, ఏముంది, నవ్వుతారు, అడ్డదిడ్డంగా కామెంట్లు పెడతారు, వాళ్ళ ఇష్టం.
ప్రభుత్వాన్ని అనలేరు, ఎవరిని అనలేరు. కోచింగ్ సెంటర్లు కనపడతాయి, లెక్చరర్లు కనపడతారు, ఇష్టారాజ్యంగా తిడతారు. అన్నీ మేము భరించాల. ఆ క్వశ్చన్లు ఒకసారి చూడండి. రాజధానిని అమరపురి నుండి దెందులూరుకు మార్చిన విష్ణుకుండిన రాజు విక్రమేంద్ర వర్మ, మాధవ్ వర్మ రెండూ ఉన్నాయి. మన వాళ్ళు ఈ ఫైనల్ కీలో 4వ తారీఖు ఇచ్చిన కీలో రెండు ఆన్సర్లు పెట్టారు కీలో. అంటే అర్థం ఇద్దరికీ మార్క్ ఇచ్చినట్టు. ఎందుకంటే రెండు ఉన్నాయి. నేను కమిషన్ దృష్టికి ఆ రోజు వీడియో ద్వారా మనం తీసుకెళ్ళాం. దాని ముందు వీడియో ఒకటి చేశా, 2 వీడియోలు. అందువల్ల ఈరోజు ఈ రిజల్ట్ ఒక రకంగా రాజధాని అమరపురి నుండి దెందులూరికి మార్చిన విష్ణుకుండిన రాజు విక్రమేంద్ర వర్మ, మాధవ్ వర్మ ఇది 2 పెట్టిన వాళ్ళకి రెండు ఆన్సర్లు పెట్టారు. ఇక్కడ 2 ఆన్సర్లు పెట్టారు అంటే అర్థం 2 పెట్టి ఈ ఇద్దరిలో ఎవరిని పెట్టినా, మాధవ్ వర్మను పెట్టినా, విక్రమేంద్ర వర్మను పెట్టినా మార్క్ ఇచ్చారు. అలానే ఇంకోటి ఈ క్రింది ప్రకటనలలో సరికానిది, దీనికి కూడా 2 పెట్టిన వాళ్ళకి ఇద్దరికి మార్కులు ఇచ్చారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, కందుకూరి వీరేశలింగంను ఆంధ్రాలో పునర్వికాస ఉద్యమ పితామహుడు అంటారు. కరెక్టే. ది క్రీసెంట్ అనే ఆంగ్ల వారపత్రికను మట్నూరి కృష్ణారావు స్థాపించారు. ఇది తప్పు. ఆంధ్రపత్రిక తెలుగులో మొదటి రాజకీయ వారపత్రిక. ఇది సరికాదు. కృష్ణాపత్రిక 1902లో కొండ వెంకటపై ప్రారంభించారు. అది కరెక్ట్. అంటే ఇక్కడ ఈ క్రింది ప్రకటనలో సరికానిది అనే దానికి 2 ఆన్సర్లు ఇచ్చారు. ఇక్కడ 2 ఆన్సర్లు అంటే ఏంటి? క్రీసెంట్ అనే పత్రిక మట్నూరి కృష్ణారావు నడపలేదు, అది సరికాదు. ఆంధ్రపత్రిక తెలుగులో మొదటి రాజకీయ వారపత్రిక అనేది కూడా సరికాని దాంట్లో 2 ఇచ్చారు. 2 కీలు ఇచ్చారు. ఈ 2 పెట్టిన వాళ్ళు ఇద్దరికీ కూడా ఆన్సర్ మార్క్ ఇచ్చారు సర్వీస్ కమిషన్. కృష్ణాపత్రిక ఒకటి ఇవ్వాల. కృష్ణాపత్రిక అని పెట్టారు తప్ప సత్యదూత అనేది ఇస్తారనుకున్నాం మనం, అదొకటి ఇవ్వాలి. ఈ 2 ఇచ్చారంటే 2 మార్కులు కలిసినట్టేగా. 2 మార్కులు కలిసినాయి అంటే లిస్టులో ఉన్నట్టేగా. కాబట్టి ఒక సీనియర్ చెప్పేది వినాలి, సీనియర్ పాఠాలు బాగా వినాలి. అర్థం అట్లా పెద్ద చిన్న చూడాలి. సరే, ఎనీహౌ రిజల్ట్స్ వచ్చినాయి. జాగ్రత్తగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ చూసుకోండి. అవన్నీ చూసుకొని అదేదో ఆ సర్టిఫికేట్ల ముందు తీసుకోండి. ఎంఆర్ఓ ఆఫీసులో వీటిలో లేట్ అవుతాయి. అవన్నీ తీసి పెట్టుకోండి. మేము ఫ్యాకల్టీ లాంటి వాళ్ళం, మీకు దిశానిర్దేశనం చేయడం, మీ కొరకు నిలబడతాం అంతే తప్ప నిర్ణేతలం మేం కాదు. ప్రభుత్వం, కోర్టు, హానరబుల్ కోర్టు, ఏపీపీఎస్సి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కీలకం. మేం కాదు. మీ వెనక నిలబడతాం. పాఠం చెప్పడమే కాదు, నేను నిలబడతాను మీ వెనక. నిలబడ్డాను. ఆ 2 మార్కుల వల్ల మనం లిస్టులో ఉంటాం కదా. ఇద్దరికి మార్కులు ఇవ్వడం వల్ల 2 క్వశ్చన్లకి సంతోషం కదా. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో వీడియోలో నేను కలుసుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఏమంటాం దాన్ని మనం, లైక్ చేయండి. ఓకే.